హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా క్యామ్రీ అయితే తీసుకురావడం జరిగిందండి. హైబ్రిడ్ లేటెస్ట్ షేప్ అండి, న్యూ షేప్ అండి. చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు టయోటా క్యామ్రీ హైబ్రిడ్ అండి. లేటెస్ట్ షేప్ అండి, న్యూ షేప్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కారు, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,52,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా మీకు కావాలంటే మాత్రం సెండ్ చేయటం అయితే జరిగిద్దండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ హైబ్రిడ్ అండి. 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపు 10 నుంచి 12 మైలేజ్ వస్తే దాదాపు హైబ్రిడ్లో మీకు 25 నుంచి 30 మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ వర్కింగ్ ఉంది, అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే. అలాగే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 4 కూడా ఒక 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉందండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, అలాగే బ్లూటూత్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కారు. కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్లు అనేది కామన్. పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 9,75,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు ఈ కారు కాస్ట్ 9,75,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చాలా వచ్చాయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, టయోటా క్యామ్రీ హైబ్రిడ్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. ఉన్నాయి మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, అలాగే బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను. చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లు లాంగులో అయితే అవపడట్లేదు. కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక 70-80% ఉంది. ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ ఉంటుంది. రివర్స్ కెమెరా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, ట్రాఫిక్ బాగుంది. కొద్దిగా చూపించలేకపోతున్నాను రైట్ సైడ్, కానీ ట్రై చేస్తాను. చూడొచ్చు, 100కి దాదాపుగా 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చండి కారు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 80% టైర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అక్కడక్కడ అయితే టచ్అప్లు అయితే పడ్డాయి, అయితే కామన్ అండి. చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ, అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు, ఇక స్టార్ట్ అయిపోయినట్టే కారు. ఇక రెడీ అని వస్తే చాలు
కారు స్టార్ట్ అయినట్టే, కానీ స్టార్ట్ అయిన సౌండ్ కూడా అయితే ఏమి ఉండదండి. ఇంజన్ ఆన్ అయిపోయింది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డ్రైవ్లో పెట్టేసి డ్రైవ్ చేస్తే కారు ముందుకు వెళ్ళిపోయింది అదనమాట. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. పార్కింగు అలాగే చూసుకున్నట్లయితే రివర్సు, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి వెనకాల ఉన్నటువంటి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. భయ్యా బానెట్టుకోవాలనా డిక్కీ స్పేస్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా పేస్టింగ్ చూడొచ్చు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి, కొత్త టైరు అంతే ఉంది. కవరింగ్తో ఉంది చూడొచ్చు, దగ్గరగా చూపిస్తానికి ట్రై చేస్తున్నాను. చూడొచ్చు కవర్ కూడా ఇంతవరకు తీయలేదు. స్టెప్నీ టైర్ కొత్తదండి. అలాగే ఎటువంటి కార్తో వచ్చినట్టు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే హైబ్రిడ్ కూడా బ్యాటరీ చూడొచ్చండి, హైబ్రిడ్ బ్యాటరీ కూడా ఉంది. ఇట్లా బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి. కారు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా ఉంటుంది. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి, ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదండి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కొద్దిగా మాత్రం తడబడుతుంది, ఎందుకంటే విపరీతమైన ఎండ ఉంది. నేను దాదాపుగా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు స్కూటీ మీద వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది. అందుకనే కొద్దిగా మాట అక్కడక్కడ తడబడుతుందండి. 2015 కార్ అండి, టయోటా క్యామ్రీ చూడొచ్చండి. న్యూ వర్షన్ అండి. చూసుకున్నట్లయితే 1,52,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 9,75,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొద్దిగా ప్లీజ్ అండి. అక్కడక్కడ 2-3 సార్లు తడబడ్డా, ఎందుకంటే ఇక నాకు వాయిస్ కూడా కరెక్ట్ రావట్లేదు. ఎండ ఢిల్లీలో విపరీతమైన ఎండ ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.